చేరుడి పరిశుద్ధ అలంకారములను ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. హల్లెలూయా. చూడండి, ఆయన నామమునకు తగిన మహిమను మనం చెల్లించాలి. ఎవరు ఈయన? మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు. ఇంత ఉన్నతుడైన దేవుని ఆరాధన చేయడానికి వచ్చిన మనము ఆయనకు తగిన మహిమను చెల్లించాలి. మౌనముగా కూర్చోవడానికి వీలు లేదు. ఆయన స్తుతించాలి, గణపరచాలి, పాటలు పాడాలి, చప్పట్లు కొట్టాలి, ఆరాధన చేయాలి. ఎందుకనగా ఆయన మహిమ పొందుటకు అర్హుడు. ఆయనకు తగిన మహిమను మనం ఇవ్వాలి. ఆయన గొప్పవాడైన దేవుడై ఉన్నప్పుడు మనం కొంచెమే స్తుతిని చెల్లిస్తే మనం ఆయనను కించపరుస్తున్నాం. ఆయన హోదాకు తగినట్లుగా మనం స్తుతులను చెల్లించాలి. ఆయన హోదాకు తగినట్లుగా కానుకలను సమర్పించాలి. ఆయన హోదాకు తగినట్లుగా స్వరమెత్తి పాడాలి. ఆయన హోదాకు తగినట్లుగా చప్పట్లు కొట్టి ఆయనను స్తుతించాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? గట్టిగా చెల్లిద్దామా? ఇంకేం చేయాలట? పరిశుద్ధ అలంకారములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. పరిశుద్ధ అలంకారములు అంటే ఏమిటి? పరిశుద్ధ అలంకారములు అంటే ఏమిటి? పరిశుద్ధ ఆభరణములు అంటే ఏమిటి? దేవుడు మనకిచ్చిన వరములు. పాడే వరం, ప్రార్థించే వరం, స్తుతించే వరం, హెచ్చరించే వరం, ప్రసంగించే వరం. ఏ వరమైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ వరమును ధరించుకొని ఆయన సన్నిధికి రావాలి. హల్లెలూయా. పాడే వరం ఉందా? టైంకి రా, నీ స్వరాన్ని దేవుని కొరకు వాడు. ప్రార్థించే వరం ఉందా? రాత్రంతా ప్రార్థన చేయి. ఆదివారం ఆరాధన కొరకు ప్రభువా అనేకులను నడిపించండి. నీ నామం ఎరుగని వారిని తీసుకుని రండి. వచ్చుచున్న వారిని మందిరంలో నాటండి. నామకార్థ జీవితాలను కొట్టివేయండి అని ప్రార్థన వరము నీకుంటే ఆ ప్రార్థనతో నువ్వు సిద్ధపడి రావాలి. హల్లెలూయా. రాత్రి నిన్నటి నుండే ఆ సిద్ధపాటులో ఉండి మనం దేవుని సన్నిధికి రావాలి. ఇలా ఒక్కొక్క వరమును మనం ధరించుకొని ఆయన సన్నిధిలోనికి వచ్చి ఏం చేయాలి? సాగిలపడాలి. ఏం చేయాలి చెప్పండి? సాగిలపడాలి. సాగిలపడి ఆయనను పూజించాలి. ఆయన పూజకు అర్హుడు, ఆయన పూజార్హుడు, పూజింప తగిన వాడు. 96 వచనంలో అంటున్నాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యనీయుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చేయాలి? మనము సాగిలపడి మొక్కాలి. సాగిలపడి మొక్కెదము ఎందుకు? అహరోను కంటే ఈ భూలోకమున యాజకులు అందరికంటే ఆయన ప్రధాన యాజకుడు. అందుకు ఆయనను మనము సాగిలపడి పూజించాలి. ఇంకా చూద్దాం. 96వ కీర్తన 95వ కీర్తన 7వ వచనం. రండి
నమస్కారం చేసి సాగిలపడదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. హల్లెలూయా. ఎవరు మనం సృజించింది? దేవుడు. ఇంతవరకు నేను పోషించింది ఎవరు? ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఉద్యోగం ఇచ్చింది ఎవరు? కుటుంబం ఇచ్చింది ఎవరు? సంతానం ఇచ్చింది ఎవరు? ఆయుష్నిచ్చింది ఎవరు? కనుక ఆయన సన్నిధిలో ఏం చేయాలి? మనం సాగిలపడాలి, మోకరించాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తే నీ పనులు చాలా త్వరగా, చాలా ఈజీగా అయిపోతాయి. హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. కనుక ఆయన సన్నిధిలో మనం ఏమి చేయాలి? నువ్వు ఒంటరిగా ఉన్నా, 100 మందిలో ఉన్నా, మోకాళ్ళని ప్రార్థన చేసే అలవాటును నువ్వు కలిగి ఉంటే నీ సమస్యలకు త్వరగా జవాబును పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఇంకా చూద్దాం. 55వ కీర్తన 7వ వచనం. రండి, నమస్కారం చేసి సాగిలపడదుము. ఆయన మాటలు మీరు అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఎప్పుడైతే యేసయ్య మాటలు మనం వింటామో, ఆయన చెప్పినట్లు చేస్తామో, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటామో, మన జీవితాల్లో దేవుడు అన్ని మేలే చేస్తాడు. ఒకవేళ కీడు వచ్చినా కీడును మేలుగా దేవుడు మార్చివేస్తాడు. కనుక ఆయన మాటలను మనం వినాలి, ఆయన చెప్పినట్టు చేయాలి. అప్పుడు మన జీవితాల్లో ఉన్న కీడంతటిని తొలగించి ఆయన మేలుగా మార్చివేస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, జకరియా గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం. లోకమందుండు కుటుంబములలో యెహోవాను రాజునకు మ్రొక్కుటకై, సైన్యములధిపతి యెహోవాను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేముకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనములో నీ కుటుంబము దీవించబడాలి అంటే నీ మ్రొక్కుబడులను ప్రభు సన్నిధిలోనికి తీసుకొని రావాలి. నీ కుటుంబము దీవించబడాలి అంటే కుటుంబముగా రావాలి, కుటుంబముగా రావాలి. భర్త రావటం, భార్య రావటం, బిడ్డలు, భార్య, భర్త అందరూ కలిసి దేవుని సన్నిధిలో కనబడాలి, ఆరాధన చేయాలి. నువ్వు కుటుంబముగా వచ్చి ఆరాధన చేయటం వలన దేవుడు నీ మీద ఆశీర్వాదపు వర్షమును కురిపిస్తాడట. హల్లెలూయా. ఏ వర్షం అండి? ఆశీర్వాదాల వర్షాన్ని దేవుడు కురిపిస్తాడు. కుటుంబముగా రావటానికి ప్రయత్నం చేయాలి. నీ భర్త రాకపోతే ప్రార్థన చేయి, బతిమాలు, ఆయన సన్నిధికి తీసుకొని రా. నీ భార్య రాకపోతే బ్రతిమాలు, ఆయన సన్నిధికి తీసుకురా. నీ బిడ్డలు రాకపోతే బ్రతిమాలు, వారిని సన్నిధికి తీసుకురా. కుటుంబముగా అప్పుడు దేవుడు నీ కుటుంబం పైన ఆశీర్వాదాల వర్షమును ఆయన కురిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 6-7 వచనాల్లో ఆకాశము, భూమి, సముద్రము, జలధారలను కలుగజేసిన వారికి నమస్కారము చేయుడి. ఎందుకు ఆయనను పూజించాలి? ఎందుకు ఆయనకు స్తుతులు చెల్లించాలి? ఎందుకు కానుకలను అర్పించాలి? ఆయన ఆకాశమును, భూమిని, భూమిలో ఉన్న సమస్తమును నీ కొరకు సృష్టించాడు. నీ కొరకు ఆయన సృష్టించాడు. వెలుగును నీకు ఇచ్చుట కొరకు సూర్యుని సృష్టించాడు. రాత్రులను రెస్ట్ తీసుకుంటూ చంద్రుని, నక్షత్రములను, చీకటిని సృష్టించాడు. ఈ భూమిని, ఈ భూమిలో ఉన్న సకల ఫలవృక్షములను, పంటలను, ధాన్యములను దేవుడు నీ యొక్క ఆహారం కొరకు సృష్టించాడు. నీకు ఆనందాన్ని కలిగించడానికి రకరకమైన పుష్పములను సృష్టించాడు. నీకు మాంసాహారం ఇచ్చుట కొరకు సముద్రములలో, నదులలో చేపలను, రొయ్యలను ఆయన సృష్టించాడు. భూమి మీద నీకు మాంసాహారం కొరకు గొర్రెలను, మేకలను,
కొన్ని దేశాల్లో బీఫ్ తింటారు కదా, ఎడ్లను. వీటన్నిటినీ దేవుడు నీ కొరకు సృష్టించాడు. కనుక నువ్వేం చేయాలి? ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయనను పూజించాలి. ఆస్ట్రేలియా దేశంలో సిడ్నీలో చేపలు, రొయ్యలు, చికెన్, అలాగే మీట్ చాలా బాగుంటుంది, చాలా బాగా దొరుకుతుంది. నేను వెళ్ళిన 30 దినాలు, దిగిన దినం నుండి వచ్చే వరకు బిర్యానీ, చికెన్, చేపలు, మటన్, ఇంకా రెండోది లేదండి. ఏ దేశంలో నేను అంత తినలేదు. చుట్టూ నీరు, మధ్యలో సిడ్నీ, అందమైన బ్రిడ్జెస్, లైట్స్, షిప్పులు. సైట్ సీయింగ్కి వెళ్ళాం, ఆ షిప్పుల్లో తిరిగాం. ఆ సృష్టిని చూసినప్పుడు దేవుని ఎంతగానో స్తుతించాం. అది ప్రపంచానికి ఎండండి. ఎండలోనికి దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఆయన నా చిన్నతనంలో 12 ఏళ్ల వయసులో భూమి గంతముల వరకు నా సాక్షిగా నేను ఉంచుతాను అని ప్రభు చెప్పిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. అక్కడ నన్ను తీసుకెళ్ళి నా బ్రదర్ సిస్టర్ చెప్పారు, ఇంకా ఏమి లేదమ్మా, ఇదే లాస్ట్, అదంతా సముద్రమే, ఇంకా భూమి లేనే లేదు. ఆ మాటలు విన్నప్పుడు నాకు తెలియదు, ఆ మాటలు విన్నప్పుడు ఎంత సంతోషమైందో. ప్రభా, నువ్వు నా వాగ్దానం, నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చావు. బుద్ధి గంటముల వరకు నా సాక్షిగా నేను నిలుపుతానని నువ్వు పలికిన మాటను నెరవేర్చావు. అందుకే నీకు కోటాను కోట్ల స్తోత్రములని ఆ సిడ్నీలో ఆ షిప్లో నేను ప్రయాణం చేస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు హృదయంలో దేవుని స్తుతించాను. దేవునికి స్తోత్రం. మరి బ్రదర్స్, సిస్టర్స్ నన్ను వాక్యమే కాదు, మధ్య మధ్యలో బ్రేకులు ఇచ్చి సైట్ సీయింగ్ కూడా తీసుకెళ్ళాను. నేను వద్దన్నా వెళ్ళాను. అవి కూడా అవసరమమ్మా, సృష్టిని చూడాలి మీరు, దేవుడు సృష్టిని ఎలా చేశాడో అది కూడా మీరు చూడాలి, దేవుని స్తుతించాలి అని బలవంతంగా నన్ను తీసుకెళ్ళాను. నిజంగా చాలా ఆనందం, సంతోషమైంది దేవుని సృష్టిని చూసినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానములలో నెరవేరు, నీ మాటికి నాకి జీవితే. వాగ్దానములలో నెరవేరు, నీ మాటికి నాకి జీవితే. మన దేవుని స్తుతించాలి. దేవుని మందిరము మన దాగు చోటు. దేవుని మందిరం ఏంటి చెప్పండి? మన దాగు చోటండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. భీకర ధ్వని గల పాడైన ఎడారుల్లోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె కాపాడెను. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు భీకర అరణ్యములో, నీరు లేని స్థలంలో, దారి లేని చోటులో దేవుడు వారిని కాపాడుతూ నడిపిస్తూ తీసుకొని వచ్చాడు. కీకారణ్యంలో, భీకర అరణ్యంలో దేవుడు వారికి తోడైండి వారిని నడిపించాడు, వారిని దాచిపెట్టాడు. క్రూర మృగములకు, జంతువులకు, సర్పములకు గురి కాకుండా ఆ అరణ్యములో 40 సంవత్సరాలు దేవుడు వారిని కనుపాపవలే కాపాడుతూ నడిపిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా, గట్టిగా చెల్లిద్దామా. వారిని పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్ని స్తంభములో వారిని నడిపిస్తూ వచ్చాడు. వారికి ఎండ దెబ్బ తగలకుండా దేవుడు వారిని కాపాడాడు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా
దేవుడు వారిని కాపాడుతూ నడిపించాడు. కనుక మన దాగు చోటు కూడా మన ప్రభువు. వారి దాగు చోటు ఎవరు? ఇశ్రాయేలుల దాగు చోటు ఎవరు? దేవుడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఎండ దెబ్బ వెన్నెల దెబ్బ తగలకుండా మన్నాని కురిపించి, వండుకునే పని లేకుండా, తోముకునే పని లేకుండా, ఉతుకునే పని లేకుండా, వారి బట్టల సైజును పెంచుతూ, వారికి ఆహారం వండే పని లేకుండా రెడీమేడ్ భోజనమును కురిపిస్తూ, బండ నుండి మధురమైన జలమును దాహము తీరుస్తూ, ఎడారిలో నీరు దొరకదు కానీ దేవుడు వారి కొరకు నీరును పుట్టించాడు. దేవుడు వారికి దాగు చోటుగా ఉన్నాడు. మరి మన దాగు చోటు ఎవరు? మన దాగు చోటు ఎక్కడ? దేవుని మందిరం. గట్టిగా చెప్దామా? దేవుని మందిరం. చెప్పండి. మన దాగు చోటు దేవుని మందిరం. ఈ మందిరం గురించి కొన్ని విషయాలు చెప్పాలని చూడండి. నిర్గమాకాండం 33 అధ్యాయం 22 వచ్చింది. నీవు దాటి వెళ్ళు వరకు నా చేతి నీడలో నిన్ను కప్పెదను. దేవుడు మోషేతో అంటున్నాడు, ఇదంతా ఎర్రనిమంతా దాటి మీరు వెళ్ళే వరకు నా చేతి నీడలో మిమ్మల్ని కప్పుతాను, మిమ్మల్ని క్షేమముగా కనానుకు చేరుస్తాను. ఇప్పుడు మన దేవుడు ఆయన చేతి నీడలో మనల్ని కప్పి మనం నడిపిస్తూ ఉన్నాడు. ఎన్నో కీడుల నుండి, అపాయముల నుండి, భయంకరమైన వ్యాధుల నుండి, కష్టముల నుండి, నష్టముల నుండి ఆయన మనం విడిపిస్తూ తప్పిస్తూ వస్తున్నాడు. ఆయన చేతి నీడలో మనల్ని కప్పి ఉన్నాడు. ఆయన అరచేతిలో మనలను చెక్కుకొని ఉన్నాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగుతూ ఉన్నది. ఆయన రెక్కలతో మనలను కప్పుతూ ఉన్నాడు. కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను దాచుకున్నట్లుగా దేవుడు మన రెక్కల క్రింద మనల్ని కాపాడుతూ ఉన్నాడు, కప్పుతూ ఉన్నాడు. కీడు రాకుండా, అపాయం రాకుండా ఆయన మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని మందిరం ఏంటి చెప్పండి? దాగు చోటు. రెండవది చూద్దాం. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. కీర్తన గ్రంథం 32వ కీర్తన 7వ వచనం. నా దాగు చోటు నీవే అంటున్నాడు దావీదు. నా దాగు చోటు నీవే, నీవే నా దాగు చోటు. నాకెక్కడ క్షేమము లేదు, నాకెక్కడ రక్షణ లేదు. నీ దగ్గరికి నేను వచ్చినప్పుడే నాకు క్షేమము, రక్షణ, విడుదల, స్వస్థత, ఆశీర్వాదం, అభివృద్ధి నీ దగ్గరే ఉన్నాయి. కనుక నా దాగు చోటు 84వ కీర్తన 4వ వచనం అంటున్నాడు, నీ మందిరమందు నివసించు వారందరూ ధన్యులు. ఎవరండి మందిరములు క్రమము తప్పక 52 ఆదివారాలు వస్తారో, ఎవరు ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిస్తారో, ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారో వారు ఆశీర్వదించబడతారు. ఆయన మందిరంలో నివసించి వారు ధన్యులుగా ఆశీర్వదించబడిన వారు. ఇలా నువ్వు చేసినప్పుడు ఆశీర్వదించబడతావు. నీ పిండి పిసుకు తట్టి ఆశీర్వదించబడుతుంది. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు, బయటికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు. నువ్వు చేయ ప్రయత్నములలో ఆశీర్వాదము కలుగుతుంది. నీ శత్రువులు 7 దారుల గుండా వచ్చినా ఒక్క దారి గుండా పారిపోతారు. హల్లెలూయా. నా శత్రువులు నన్ను
చూడండి, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనంలో హిజ్కియా మీదకి అష్షూరు రాజు యుద్ధములకు వచ్చినప్పుడు అతడు దేవుని దూషిస్తూ హిజ్కియాను దూషిస్తూ హిజ్కియా ప్రజలను కాన్ఫిడెంట్ లేకుండా చేస్తున్నాడు. హిజ్కియా రాజు పైన ఇశ్రాయేలీయులకు నమ్మకాన్ని పోగొడుతూ ఉన్నాడు తన మాటల చేత. హిజ్కియా మిమ్మల్ని రక్షిస్తాడా, మిమ్మల్ని తప్పిస్తాడా? అతనితో కాదు. మా రాజు అష్షూరు రాజు గొప్పవాడు, మహారాజు, ఆయన నమ్ముకోండి, ఆయన మీకు విడుదలనిస్తాడు. ఇతని నమ్ముకుంటే మీకేమి విడుదల వస్తుంది అని కించపరిచి హిజ్కియా మీద ఉన్న కాన్ఫిడెంట్ను తీసివేస్తున్నాడు అష్షూరు రాజు మనుషులను పక్కన. అప్పుడు హిజ్కియా ఏం చేశారో తెలుసా అండి? దేవుని మందిరం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 37వ అధ్యాయము 35వ వచనం. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడెదను. హల్లెలూయా. ఎప్పుడైతే హిజ్కియా వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేశాడో దేవుడు వెంటనే అంటున్నాడు, నేను నా సేవకుని కొరకు, నా సేవకునికి ఇచ్చిన మాట కొరకు, దావీదు కొరకు, నీ కొరకు ఈ పట్టణాన్ని కాపాడుతాను. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చి నీ శ్రమను, నీ బాధను, నీ కష్టమును, నీ శోధనను, నీ ఇరుకును, నీ అప్పును, నీ వ్యాధిని పెట్టి ప్రార్థన చేస్తావో వెంటనే ఆయన నీకు జవాబును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పాను. నిత్యముగా ఆయనకు వచ్చి నువ్వు మొరపెడితే ఆయన నిత్యముగా నీకు సహాయము చేస్తాడు. కనుక మందిరం ఏమిటంట? అలసిన దేహమునకు, నలిగిన హృదయమునకు విశ్రాంతి స్థలము దేవుని మందిరము. హల్లెలూయా. అలసిన దేహమునకు, నలిగిన హృదయమునకు రెస్ట్ ప్లేస్ ఏంటంట? దేవుని మందిరము. అలసిపోయి నువ్వు వచ్చావా? యేసయ్య తన మాటలతో నిన్ను బలపరుస్తాడు. సమస్యలు వచ్చావా? నిన్ను తెప్పరిల్లా చేస్తాడు. నలిగిపోయి వచ్చావా? నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. కనుక దేవాలయం ఏమిటి చెప్పండి? అలసిన వారికి, నలిగిన వారికి విశ్రాంతి స్థలము. గట్టిగా దేవుని స్తోత్రం చేయండి. నమ్ముతున్నారా? నమ్మితే గట్టిగా దేవుని స్తోత్రం చేయండి. ఇది విశ్రాంతి స్థలము, మన రెస్ట్ ప్లేస్, మనకు ఆదరణ కలిగించే స్థలం, మనకు ఊరటనిచ్చే స్థలం, మనకు నెమ్మదినిచ్చే స్థలము దేవుని మందిరం. హల్లెలూయా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. మనసు సోలిపోవద్దు, సమస్యల వద్దు, కృంగిపోవద్దు, అలసిపోవద్దు. నీ అలసటను తీర్చేవాడు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను లేవనెత్తేవాడు నీ దేవుడు. ఆయన నీతో ఉన్నాడు. ఆయన ఈ మందిరములో ఉన్నాడు. ఆయన మందిరము, ఆయన మహిమ ఈ మందిరము పైన ఉంది. ఆయన వాగ్దానం చేశాడు. ఈ మందిరం కట్టించినప్పుడే ఆయన స్పష్టంగా చూపించాడు. డెడికేషన్ దినాన్ని అనేక మంది చూశారు. మహిమ ఒక పొగవలే ఈ ప్రాంతం అంతా, ఈ యొక్క సాంచర్యం అంతా కూడా ఆవరించింది. కనుక దేవుడు మనకి రెస్ట్రిక్ట్ స్థలం, మన ఆదరించే స్థలం, మన ధైర్యపరిచే స్థలం, మన బలపరిచే స్థలము దేవుని మందిరము. హల్లెలూయా. కనుక దేవుని మందిరమును ఎవరు కూడా
చేయకూడదు. వెంటనే హిజ్కియా ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వాగ్దానం చేశాడు. ఈ విషయాన్ని ప్రవక్తను పంపించి ఈ పట్టణాన్ని నేను కాపాడతాను, నా దాసుడైన దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను, అష్షూరు రాజు చేతికి ఈ పట్టణమును నేను అప్పగించను. హల్లెలూయా. దేవుడు నిన్ను నీ శత్రువులకు అప్పగించడు. దేవుడు నిన్ను అనారోగ్యంగా అప్పగించడు. దేవుడు నిన్ను అప్పులకు అప్పగించడు. దేవుడు నిన్ను సమస్యలకు అప్పచెప్పడు. నీవు నిజముగా హిజ్కియా వలె మొరపెట్టి ప్రార్థన చేస్తే వెంటనే ఆయన నీకు జవాబును ఇచ్చి దేవుడై ఉన్నాడు. 145వ కీర్తన 18వ వచనం అంటున్నాడు, నాకు నిజముగా మొరపెట్టి వారికి నేను సమీపముగా ఉన్నాను. ఆయన సన్నిధిలోకి వచ్చి మొరపెడదాం. నీ ప్రతి సమస్యను ప్రభు పాదాల దగ్గర పెడదాం. ఆయన వెంటనే మనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. మనలను శత్రువుల చేతికి ఆయన అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరము దుఃఖమునకు ఆశ్రయ స్థలము. నువ్వెంత దుఃఖంతో వచ్చినా ప్రభు నీతో మాట్లాడినప్పుడు నీ దుఃఖమంతా ఎగిరిపోతుంది. హల్లెలూయా. నీ బాధ అంతా ఎగిరిపోతుంది. నీ కష్టమంతా ఎగిరిపోతుంది. నీకు ఒక గ్రేట్ హోప్ వస్తుంది. ప్రభు నాతో మాట్లాడారు, నన్ను ధైర్యపరిచారు. ఎంత దుఃఖంతో బాధతో వస్తావో అంత సంతోషంతో తిరిగి వెళ్తాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం. ఇంకా చూడండి 122వ కీర్తన 4వ వచనము, దేవుని మందిరము ఆయన కట్టడలను నేర్పే స్థలము. హెవెన్లీ స్కూల్. ఆయన ఆజ్ఞలు కట్టడలను మనకు నేర్పే స్కూల్ ఏమిటి అంటే చర్చ్. దేవుని మందిరం పరలోకానికి మనం సిద్ధపరిచే స్కూల్. ఇది ట్రైనింగ్ స్కూల్. ఆయన ఆజ్ఞలను కట్టడలను మనకు నేర్పే స్కూల్ ఇది. మనల ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనకు నేర్పే స్కూల్ ఇది. లోకాన్ని, శ్రమలను, శోధనలను జయించడానికి మనకు నేర్పే కాలేజ్ ఇది. కనుక మందిరమును నిర్లక్ష్యము చేయకూడదు. ఇంకా చూడండి కీర్తన గ్రంథం 1వ కీర్తన 1 వచనాలు చూసినట్లయితే మనం నిజంగా ఆశీర్వదించబడాలి అంటే కొన్ని విషయాలను మనం చేయాలి. అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండకూడదు. దేవుని బిడ్డలుగా మనము ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధన చేస్తూ ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను అనుసరిస్తూ ఇంకా కొన్ని పనులు చేయాలి. అపహాసకులు కూర్చున్న చోటున మనం కూర్చోకూడదు. దేవుని బిడ్డలుగా మనం సమయం దొరికినప్పుడల్లా ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. హల్లెలూయా. ఎవరి పాదాల దగ్గర? యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి. చూడండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం, అనుదినము నా గడప యొద్ద కూర్చొని నా ఉపదేశమును వినువారు ధన్యులు. ఎప్పుడైతే గడపనగా ఆయన సన్నిధి, ప్రతి దినం ఆయన పాదాల దగ్గర ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన పాదాలు పట్టుకొని నీ సమస్యలు, నీ బిడ్డలు, నీ భర్త, నీకున్న సమస్యలని ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆయన నిన్ను ఆ సమస్యలను విడిపించటే కాదు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సమయం దొరికినప్పుడల్లా యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి. అపహాసకుల యొద్ద కూర్చొని వ్యర్థమైన మాటలు మాట్లాడుకొని నోటితో పాపమును కొని తెచ్చుకోకూడదు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. మనం మాటలు తగ్గించాలి. నలుగురితో ఉన్నప్పుడు యేసయ్యని గురించి మాట్లాడాలట. ఒంటరిగా ఉన్నప్పుడు నీవు యేసయ్యతో మాట్లాడాలట. అర్థమైందా నా మాట? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు యేసయ్యతో నీవు మాట్లాడు. నలుగురితో ఉన్నప్పుడు యేసయ్యని గురించి మాట్లాడు. హల్లెలూయా. అమ్మాయికి వెళ్తున్న మనుషులు ఏం మాట్లాడుతున్నారు? యేసయ్య గురించి మాట్లాడుతుంటే యేసయ్య వచ్చేసాడు అక్కడ. ఎప్పుడైతే నువ్వు యేసయ్య గురించి మాట్లాడతావో యేసయ్య మీ మధ్యకి వస్తాడు. 2-3 కూర్చున్నప్పుడు యేసయ్య గురించి మాట్లాడితే యేసయ్య మీ మధ్యకి వస్తాడు. 2-4 కూర్చొని వారి గురించి, వీరి గురించి మాట్లాడుతుంటే సాతాను వచ్చి కూర్చుంటాడు. యేసయ్య రాడండి,
సాతానుడు వచ్చి కూర్చొని ఇంకా నీ కాన్వర్సేషన్ పెంచుతాడు, నిన్ను పాపంలో దించుతాడు, మాటల చేత దోషిగా నిన్ను తయారు చేస్తాడు. అందుకే ఒంటరిగా ఉంటే దేవునితో మాట్లాడు, నలుగురిలో ఉంటే యేసయ్యని గురించి మాట్లాడు. అలా చెప్తామా? సరిగ్గా చెప్పబుద్ధి కదా, ఇంకా గట్టిగా చెప్దామా? అలా చేద్దామా? చూసారా సౌండ్ తగ్గిపోయింది. చెప్పండి, చేద్దాము అని. ఎవరు చేస్తాడో వారు దీవించబడతారు, ఎవరు చేయరో వారే నష్టపోతారు. కానీ చెప్పటం యాజకులుగా మా డ్యూటీ. బూర ఊదమన్నాడు దేవుడు, ఊదకపోతే లెక్క అడుగుతాడు. బూర ఊదినా వినకపోతే దేవుడు విన్నవారిని అడుగుతాడు. కనుక ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడు. నీవు నిలబడాలి దేవుని సన్నిధిలో. ప్రతి క్రైస్తవులు 4 పనులు చేయాలి. 1, దేవుని సన్నిధిలో కూర్చోవాలి ప్రతి దినము. దానియేలు దినములకు 3 మార్లు అనుదినము క్రమము తప్పక దేవునితో గడిపాడు. దావీదు దినములకు 7 సార్లు క్రమము తప్పక దేవునితో గడిపాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠములను కట్టి ఆరాధన చేసి గొప్ప ధనవంతుడయ్యాడు, మహారాజు అయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. వీరందరి గొప్ప ప్రార్థన వీరులు. కనుక నీవు కూడా దేవునితో గడిపితే గొప్ప గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా కూడా జరిగిస్తాడు. హల్లెలూయా. 2వది, నిలబడు. ప్రతి విశ్వాసి దేవుని సన్నిధిలో కూర్చోవాలి ప్రతిదినం. ప్రతి విశ్వాసి విశ్వాసములో రక్షణలో నిలబడాలి. రక్షించబడిన మొదటి దినాల్లో ఎంత ఆసక్తితో దేవుని సన్నిధికి వస్తామో, టైంకి వస్తాం, పరిగెత్తుకొని వస్తాం, కొయిర్లో ఉంటాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం. కానీ కొన్ని దినాలు అవ్వగానే క్రమక్రమంగా మనలో ఉన్న ఉత్సాహం, జీవం చల్లారిపోతూ ఉంటుంది. అలా కాకూడదు. విశ్వాసంలో నీ రక్షణలో నీవు నిలబడాలి. నీ రక్షణను నీవు కొనసాగించుకోవాలి. విశ్వాసంలో నిలబడాలి. కొన్నిసార్లు అగ్ని లాంటి పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలో కూడా నువ్వు తట్టుకోవాలి. నీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. ప్రభువా, నా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి అని ప్రభుని అడగాలి. నా విశ్వాసం సన్నగిలి పోకూడదు నాయనా అని ప్రభుని వేడుకోవాలి. నీవు నమ్మితే నీకు అసాధ్యమైన ఏది కూడా ఈ లోకంలో లేదని ప్రభు చెప్తున్నాను. కనుక ఆయన విశ్వాసం ఉంచు. ఎంతటి అసాధ్యమైన కార్యములైన దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. 3వది, నడుము. మొదటిది కూర్చో, 2వది నిలబడు, 3వది నడుము. ఎక్కడ నడవాలి? వాక్య ప్రకారం నడుచుకోవాలి. దేని ప్రకారం నడవాలండి? వాక్య ప్రకారం నడవాలి, మనుషుల ప్రకారం కాదు. ఇది నా ఇమిటేషన్స్ ఎక్కువైపోయాయి. ఇమిటేటింగ్ వద్దు మనకి. వాళ్ళు పడిపోతే మనం పడిపోతాం. యేసయ్యను చూసి నడవాలి మనం. వాక్య ప్రకారం నడుచుకోవాలి. వాక్య ప్రకారం నడుచుకున్నవాడు ఎన్నటికీ పడిపోడు. హల్లెలూయా. కనుక వాక్య ప్రకారం నడుచుకోవాలి. ఈ దినం ఏ వాక్యం విన్నామో దాని ఇంటికి వెళ్ళిన వెంటనే ప్రాక్టీస్ చేయాలి. రేపు చేద్దామని, నెక్స్ట్ సండే చేద్దాం అనుకుంటే నీ జీవితంలో ఇలాంటి సండేలు, ఇలాంటి ఇయర్స్ ఎన్నో గడిచిపోతాయి. విన్న వెంటనే ప్రాక్టీస్ చేయాలి. వాక్య ప్రకారం నడుచుకోవాలి. 4వది, పరిగెత్తాలి. మొదటిది దేవుని సన్నిధిలో కూర్చోవాలి. 2వది విశ్వాసంలో రక్షణలో నిలబడాలి. 3వది నడవాలి, వాక్య ప్రకారము నడుచుకోవాలి. 4వది పరిగెత్తాలి. ఎక్కడికి పరిగెత్తాలి? దేవుని సేవలో, దేవుని పనిలో, సువార్త చెప్పుటలో, రోగులను దర్శించుటలో, ఇతరులను ఆదరించుటలో, వాక్యం చెప్పుట కొరకు, దేవుని పని కొరకు పరిగెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవలో ఎంతంత పరిగెత్తితే నీకు అంతంత ఆరోగ్యం దేవుడిస్తాడు. కూర్చున్న వారికి రోగాలు ఎక్కువ వస్తాయండి. పనిచేసే వారికి చాలా రోగాలు మాయమైపోతాయి. తెలుసా మీకు సంగతి?
స్వస్థపరుస్తాడు. మరి కొంతమంది స్వస్థపరచలేదు కదమ్మా, అలాగే చనిపోయారు కదా భక్తులు కూడా. అంటే దేవుడు వారిని అలా ఉంచడం ఆయన ఇష్టం. ఎందుకు వారిని అలా ఉంచాడో మనకు తెలియదు. భక్త సింగ్ గారు అనేక సంవత్సరాలు రెడ్ బెడ్ మీద ఉన్నారు. అలా ఉంచారు ప్రభు ఆయన, అది ఆయన ఇష్టం. కానీ మనం ఎంతగా ప్రభు పనులు పరిగెత్తుతామో అంత ఆరోగ్యవంతులముగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఏం చేస్తాం? ఎగిరిపోతాం. ఎప్పుడైతే ఆయన పని చేస్తామో ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఎగిరిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎగిరిపోయే గుంపులో మనం ఉండాలంటే ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా చేయవలసిన వారమైనా. చూడండి, ఇలా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పచ్చని ఒలీవ చెట్టు వలె ఆయనను ఉంచుతాడు. ఇవన్నీ నువ్వు చేస్తూ ఉన్నప్పుడు పచ్చని ఒలీవ చెట్టులాగా దేవుడిని ఉంచుతాడు. ఆదికాండము కీర్తన గ్రంథం 52వ కీర్తన 8వ వచనంలో ఈ మాట చూస్తాం. అలాగే ఆదికాండము 21వ అధ్యాయం 22వ వచనం అంటున్నాడు, నీవు చేయు పనులలో దేవుడు నీకు తోడై ఉండును. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవిస్తావో, ఆయన ఇప్పుడు మనం చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటామో, మనం చేసే పనులన్నిటిలో ఆయన మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, నీ కార్యములు నీవు చేయ ప్రయత్నములన్నింటిలో నీ దేవుడు నిన్ను ఆశీర్వదించును. నువ్వు చేసే కార్యాలు, పనులు, ఆలోచనలో కూడా ఆయన నీతో ఉండి నిన్ను నడిపిస్తాడట. దేవునికి స్తోత్రం. అలాగే యోబు గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనంలో, నీవు దేనినైనా యోచన చేసిన ఎడలా అది నీకు స్థిరపరచబడును. జస్ట్ నువ్వు ఆలోచిస్తే చాలట. ఇది నాకు కావాలని అనుకుంటే చాలు, దేవుడు అది జరిగిస్తాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో కూర్చో, ఆయన విశ్వాసమును కాపాడుకో, రక్షణను నిలబడు, వాక్య ప్రకారం నడుచుకో, దేవుని పనికి పరిగెత్తు. అప్పుడు నువ్వు అనుకున్న పనులన్నీ నువ్వు ఆలోచించిన వెంటనే దేవుడు వాటిని జరిగిస్తాడు. 21:4 వచనం అంటున్నాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. నీ ఆలోచన యావత్తు కూడా ఆయన సఫలపరచాలి అంటే ఆయన మందిరాన్ని ప్రేమించాలి, ఆయన మందిరానికి పరిగెత్తుకుని రావాలి, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలి, విశ్వాసమును కాపాడుకోవాలి, రక్షణను కొనసాగించుకోవాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. అప్పుడు ఎత్తబడే గుంపులో నీవు ఉంటావు. ఈ జీవిత యాత్రలో, నీ ప్రయత్నాల్లో, నీ ఆలోచనలో, నీ కార్యములలో ఆయన నీకు తోడై నిన్ను నడిపిస్తాడు. దేవుని మాటలు దీవించును గాక. ఆమేన్. అందరి తల వంచండి, ప్రార్థన చేస్తాం.